హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ రామ్ బాయ్. వివో V50 Pro Max అయితే వచ్చేసింది. మనం ఈరోజు వివో V50 Pro Max అండ్ ఫీచర్స్ అండ్ ప్రాసెసర్ ఏంటి, దాని తాలూకు ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వివో V50 Pro Maxలో అయితే 360 MP కెమెరా అండ్ 9100 ప్రాసెసర్ రాబోతుంది. ప్రీమియం డివైస్తో రాబోతుంది. మనకి వివోలో స్మార్ట్ ప్రీమియం ఫోన్స్లో ది బెస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే తీసుకురావడం జరుగుతుందని వివోలో వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ ఫోన్ రిలీజ్ అయ్యాక ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే, అదే చెప్తాను. V50 Pro Maxలో అయితే నేను 360 MP కెమెరా విత్ iOS లెన్స్తో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ 9100 ప్రాసెసర్ మీడియాటెక్ డెమాన్సిటీ ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ రాబోతుంది. అండ్ VVID 1000 కాదండి, VVID 144 AMOLED ప్యానల్ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్స్లో మైండ్ బ్లోయింగ్ హార్డ్వేర్తో అండ్ మాసివ్ 360 MP కెమెరా సెన్సార్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసినట్లయితే మీడియాటెక్ డెమాన్సిటీ 9100 ప్రాసెసర్ విత్ VVID 144Hz AMOLED ప్యానల్తో రాబోతుంది. పవర్ఫుల్ అండ్ ప్రీమియం డిజైన్ విత్ ఫ్లాగ్షిప్ ఫీల్తో అయితే ఫోన్ అయితే రాబోతుంది. కర్వ్డ్ ఎడ్జ్ టు ఎడ్జ్ AMOLED ప్యానల్తో రాబోతుంది ఫోన్. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే విషయానికి వచ్చేసినట్లయితే మ్యాట్ టెక్స్చర్డ్ గ్లాస్ ఇవ్వబోతున్నారు, వీళ్ళు మ్యాట్ ఇవ్వబోతున్నారు ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే రాబోతుంది. బ్యాక్ కవర్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇవ్వబోతున్నారు అక్కడ నుంచి. ఇక వెయిట్ విషయానికి వచ్చేసినట్లయితే 180 grams వెయిట్ అయితే ఉండబోతుంది. థిక్నెస్ అయితే 8.1 థిన్ అయితే ఉండబోతుంది ఫోన్. కలర్స్ అయితే 3 కలర్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో. రియర్లీ టైటానియం ఒకటి, కాస్మిక్ పర్పుల్ ఒకటి అండ్ కాస్ట్ అండ్ బ్లాక్ ఫినిషింగ్స్తో అయితే 3 కలర్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇందులో 3 కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 360 MP సెన్సార్ విత్ OIS లెన్స్, సోనీ లెన్స్ అయితే రాబోతుంది. అండ్ సెకండ్ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. థర్డ్ కెమెరా 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ 8K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసినట్లయితే 60 MP సెల్ఫీ ప్రాసెసర్ విత్ అల్ట్రా ఫోకస్ లెన్స్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ 4K వీడియో కూడా రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ 4K వీడియో, బ్యాక్ సైడ్ 8K వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా మోడల్ డిజైన్ విషయానికి వచ్చేసినట్లయితే ఈ ఫోన్లో వివో X సిరీస్ నుంచి ఇన్స్పైర్గా తీసుకొని ఈ ఫోన్లో డిజైన్ చేయడం జరిగింది కెమెరా ఫీచర్స్ని అండ్ కెమెరా డిజైన్ని, మోడల్ని. ఫొటోస్ వీడియోస్ చాలా బాగా రావడానికి సపరేట్గా ఒక చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఈ ఫోన్లో అయితే. వి చిప్ ఇమేజింగ్ ప్రాసెసర్ అని ఒక చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ జీస్ పార్ట్నర్షిప్ అయితే రాబోతుంది ఈ ఫోన్. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసినట్లయితే ప్రాసెసర్ మీడియాటెక్ డెమాన్సిటీ 9100 ప్రాసెసర్తో రాబోతుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసినట్లయితే 6.82 AMOLED డిస్ప్లే అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ అయితే రాబోతుంది. అండ్ HDR ఆప్షన్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ అండ్ నెట్ఫ్లిక్స్ కానీ HDRలో అయితే చూసుకోవచ్చు, చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసినట్లయితే 6800 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 80 watts వైర్డ్ ఛార్జ్ అండ్ 30 watts వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో అయితే. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసినట్లయితే 12 GB ర్యామ్ అండ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్ మోడల్లో. అండ్ OS Android 15 Fun Touch OS 16తో వస్తుంది. ఇక బిల్డ్ విషయానికి వచ్చేసినట్లయితే ఫ్రంట్ సైడ్ గ్లాస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో రాబోతుంది. విత్ IP68 వాటర్ అసిస్టెంట్ కూడా ఉండబోతుంది ఈ ఫోన్లో అయితే. ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చేసినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ లాక్ కూడా ఉండబోతుంది. Type-C 3.2 USB కేబుల్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసినట్లయితే 6800 mAh బ్యాటరీ అయితే రాబోతుంది ఈ ఫోన్లో. యావరేజ్ యూజర్స్ అయితే మినిమం 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. అండ్ అంటే గేమ్స్ కానీ అండ్ వీడియోస్ కానీ చూడకుండా మామూలుగా కాల్స్ అవి యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే మినిమం 2 days అయితే ఫోన్ అయితే వస్తుంది. గేమ్స్ ఆడే వాళ్ళకైతే మినిమం 1.5 day అయితే పక్కా వస్తుంది ఈ ఫోన్ అయితే. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో 45 minutesలో 100% ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. 30 watts వైర్లెస్ ఛార్జ్తో 30 minutesలో 50% ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోన్లో. ఇదైతే బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ వాటర్ అసిస్టెంట్ కూడా ఉంది ఈ ఫోన్లో అయితే. ఇక అదర్ ఫోన్ కంపారిజన్ విషయానికి వచ్చేసినట్లయితే Samsung Galaxy A74లో గుడ్ UI అండ్ కెమెరా అయితే ఉంటుంది, బట్ లో రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఆ ఫోన్లో. IQ 13లో చూసుకున్నట్లయితే
ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది, బట్ లో బ్యాటరీ అయితే ఇచ్చారు ఈ ఫోన్లో అయితే. OnePlus 13Rలో చూసుకుంటే సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, బట్ లో రీసొల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది ఈ ఫోన్లో. ఇక Moto Edge Ultraలో చూసుకున్నట్లయితే క్లీన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, బట్ కెమెరాలో వీక్ ఉంటుంది. కెమెరా పరంగా చూసుకుంటే చాలా వీక్ ఉంటుంది ఫోన్. సో ఇవి అదర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్లో అదర్ ఫోన్స్లో ఉన్న బెస్ట్ ఆప్షన్, బెస్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ బెస్ట్ ఫీచర్స్ అని చెప్పవచ్చు. సో ఇవి వివో V50 Pro Maxలో ఉన్న ఫీచర్స్ అయితే. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసినట్లయితే చూడాలి వీళ్ళు ఏ ప్రైస్లో ఈ ఫోన్ని తీసుకొస్తారనేది. నాకు ఐడియా ఉన్నంత ప్రకారం అయితే ఈ ఫోన్ని 50,000 to 55,000 రూపీస్లో అయితే తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు వివో వాళ్ళు అయితే 2025లోనే ది బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అండ్ చూడాలి వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది. మీరు ఏ ప్రైస్లో వస్తుందని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్.